బీఆర్ఎస్ మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. తమ తప్పును డైరెక్ట్ గా ఒప్పుకుంది. కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇలాంటి వికృత చేష్టలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీష్. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని సహించమని హరీష్ రావు ట్వీట్ లో పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ప్రస్తుతం బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇప్పుడు కొండా సురేఖ చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుచరులందరూ కూడా తెలంగాణ భవన్ కొద్దిగా వచ్చారు. సో వారిని అందరినీ అక్కడ నుంచి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా అక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కొండా సురేఖ పైన బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెట్టినటువంటి అసభ్యకరమైన పోస్టులపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. అయితే ముఖ్యంగా మహిళల పట్ల బీఆర్ఎస్ పార్టీకి గౌరవం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. అయితే అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరు కూడా సహించరు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా వ్యక్తిగతంగా నేనైనా ఉపేక్షించబోము. కొండా సురేఖ కలిగినటువంటి అసౌకర్యానికి మీతో పాటు నేను చింతిస్తున్నాను. సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పేసి కూడా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నటువంటి హరీష్ రావు క్రితమే ఆయన ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఏదేమైనా సరే మహిళల పట్ల అందరూ గౌరవంగా ఉండాలి తప్ప ఎవరు కూడా ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడదని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్దేశించి ఆయన ఎవరైనా పెట్టినా కూడా వారిపైన హెచ్చరించడం జరిగింది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.